హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఇస్ కృష్ణ తేజ అండ్ ఈరోజు దామోదర్ వినాయక్ సవార్కర్ అంటే మనకు కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ వీర్ సవార్కర్గా మన రణదీప్ హుడా అసలు తన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఒక వీర్ సవార్కర్ అనే హిందీ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ చూస్తే మాత్రం మనకు ఈ నుంచి మనకు ఇండిపెండెన్స్ 1962 వరకు ఎలా ఉంది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, అసలు సెల్యులార్ జైలు ఏంటి, అండమాన్లో మనకు కాలాపానీలో ఎలా వాళ్ళు కష్టపడ్డారు అనేది మాత్రం కళ్ళకు కట్టినట్లు మాత్రం ఈ మూవీ చూపించడం జరిగింది. మన రణదీప్ హుడా ఎందుకంటే అంతకుముందు తను మర్డర్ కావచ్చు, కిక్ అని, హైవే ఇలాంటి మూవీస్తో మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇతను ఈ మూవీ రణదీప్ హుడా ఈజ్ ఏ కంప్లీట్ ఆల్రౌండర్ పార్ట్ ఆఫ్ అయితే ఉంది. ఎందుకంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాజ్ ఏ కంప్లీట్ యాక్టర్గా ఈ మూవీలో చూస్తే తన డెడికేషన్కు మాత్రం హ్యాట్స్ ఆఫ్. అందులో తన డైమండ్ సెన్స్ ఒక క్యారెక్టర్ వినాయక్ దామోదర్ సర్కర్ అనే క్యారెక్టర్ను తను ప్లే చేసిన పర్టికులర్ ఏ టు జెడ్ మనం ఏదైతే ఫొటోస్లో మన సవర్కర్ను వీడియోస్లో చూసింటామో దాన్ని కంప్లీట్గా తను ఓన్ చేసుకొని ఏజ్ వైజ్ కంప్లీట్ 25 నుంచి యాజ్ ఏ 80 వరకు తను చనిపోయే క్యారెక్టర్ వరకు కూడా మనకు పోర్ట్రేట్ చేసిన విధానం మాత్రం నాకు అంతకుముందు గాంధీ మూవీ చూసినప్పుడు ఆ ఫీల్ అయితే మనకు కళ్ళ ముందు నిజంగా గాంధీ ఉన్నాడా అన్న ఫీల్ అయితే తీసుకొని వచ్చాడు. అలాగే వీర సవర్కర్ను ఎప్పటి నుంచో మనం ఫొటోస్లో చూస్తుంటాం, వీడియోస్లో చూస్తుంటాం, కానీ ఇప్పుడు వీర సవర్కర్ అనే మూవీలో రణదీప్ హుడా ప్లే చేసిన క్యారెక్టర్ మాత్రం తను ఆ సెల్యులార్ జైల్లో ఎలా కష్టపడ్డాడు, ఎంత చిత్రహింసలు అనుభవించాడు, తన లైఫ్ను ఎలా చేశాడు. ఎందుకంటే మనము వీర సవర్కర్ స్టోరీని చెప్పొచ్చు, కానీ ఇది ఓన్లీ యాజ్ ఏ యాక్టర్గా, కంప్లీట్ యాక్టర్గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఎంత కష్టపడ్డాడు అనేది మాత్రమే ఈ సినిమాలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది మనకు తెలిసిన స్టోరీ కాబట్టి సినిమా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలా చేశారు, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, అలా లొకేషన్ల గురించి ఏ విధంగా కేర్ తీసుకున్నారు, అలాగే తను పడవలో నుంచి తప్పించుకొని సముద్రంలో దూకి పారిపోయే టైంలో మళ్ళీ తనను పట్టుకున్నప్పుడు, అలాగే సమ్ టైమ్స్లో ఒక ఏజ్ తర్వాత తను పళ్ళు సెట్ మార్చుకోవడం కావచ్చు, స్పెక్స్ మార్చుకోవడం కావచ్చు, ఇలా ఎవ్రీ కంప్లీట్. ఎందుకంటే ఆఫ్టర్ 20 years నుంచి తను క్యారెక్టర్స్ ఏది బ్రిటన్ వెళ్ళి, ఫ్రాన్స్ వెళ్ళి, లండన్ వెళ్ళి తను చదువుకోవడం, లాయర్గా చదవడం, అలాగే రాజకీయ ఖైదీగా సెల్యులార్ జైల్లో, అలాగే ఇంటికి పరిమితమయ్యి తను. కానీ ఇక్కడ ఏంటంటే అంతకుముందు మనము గాంధీ కావచ్చు లేదా సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇలాంటి స్టోరీస్ చూసినప్పుడు వీర సవార్కర్ ఇతను వినాయక్ దామోదర్ సవార్కర్ అనే అతను, ఎందుకంటే గాడ్సేకు లింక్ ఉంటుంది. ఎందుకంటే ఇతనికి క్యారెక్టర్లో వచ్చేసి మనకు మహాత్మా గాంధీ హత్యకు తనకు సంబంధం ఉందన్న థాట్లో తనను అరెస్ట్ చేయడము, చాలా రోజులు తనను చిత్రహింసలు చేయడము, ఒక ఉపవాస దీక్ష చేసి చనిపోవడం అనేది మామూలు విషయం కాదు ఆ వయసులో కూడా. అలాగే తను ఏదైతే ఇండియాకు ఫ్రీడమ్ కావాలని పోరాడాడో అట్లా ఒక విధమైన, ఎందుకంటే రైవలరీగా బతికే క్యారెక్టర్ను మనం ఇష్టపడతాం. ఒక భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇలాంటి కోవకు చెందిన వాడే వీర సవార్కర్. ఇతను డైమండ్ సెన్స్ యాజ్ ఏ రైటర్గా ఒక నావల్స్ రాయడము, అలాగే జైల్లో ఉన్నప్పుడు తను రాసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ మనకు రణదీప్ హుడా తన లైఫ్లో ఒక టైప్ ఆఫ్, ఎందుకంటే ఆర్టిస్ట్కు కంప్లీట్ యాక్టర్గా మారడానికి ఒక ఉంటుంది, తనకంటూ ఒకటి చేయాలనేది. ఇది మాత్రం ఈ మూవీలో పర్ఫెక్ట్గా చేశాడనే చెప్పొచ్చు. అండ్ వీర సవార్కర్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఎంత చెప్పినా దీంట్లో, ఎందుకంటే ఈ వీర సవార్కర్ వినాయక్ దామోదర్ సవార్కర్కు ఉన్న మనము గుర్తించాల్సింది ఏంటంటే ఇతను మహాత్మా గాంధీ సేమ్ ప్యారలల్ ఏజీ. ఎందుకంటే తను లండన్లో ఉన్నప్పుడు గాంధీజీ కూడా తనను కలవడము, ఇతను హింసను ప్రేరేపిస్తే అతను అహింస మార్గంలో వెళ్ళడము, అలాగే గాంధీజీ ఒక మహాత్ముడిగా అయ్యే టైంలో ఇతను జైల్లో ఉండి తన బాధలు పడడము, ఒక 12 years 15 years తను సెల్యులార్ జైల్లో కష్టాలు పడడము, ఇవన్నీ కూడా చాలా హృదయంగా మనకు నిజంగా కళ్ళ ముందుకు తీసుకొని ఇచ్చేటట్లే ఉంది. ప్లీజ్ వాచ్ ఇన్ వీర సవార్కర్ రణదీప్ హుడా. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ అండ్ సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా ఛానల్.